ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పంజాబ్ 11 ఏళ్ల తర్వాత ఈ క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19వ ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 87 నాటౌట్, 5 ఫోర్లు, 8 సిక్సులతో అజేయంగా నిలిచి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. ఈ విజయంతో శ్రేయాస్ అయ్యర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే 3 వేర్వేరు జట్లను ఫైనల్కు చేర్చిన తొలి కెప్టెన్గా శ్రేయాస్ రికార్డులోకెక్కాడు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్తో తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించిన శ్రేయాస్ 2020 సీజన్లో కెప్టెన్గా ఢిల్లీ జట్టును ఫైనల్కు చేర్చాడు. దురదృష్టవశాత్తు ఆఖరి మెట్టుపై ఢిల్లీ బోల్తా పడింది. అనంతరం ఐపీఎల్ 2024 సీజన్లో శ్రేయాస్ కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్ను ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ను కూడా అందించాడు. ఇప్పుడు పంజాబ్ను ఫైనల్కు చేర్చి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.